ఇప్పుడు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అని ఒక షో ఉంది. సో ఆ షోలోని కపుల్స్ని అయితే పంపిస్తారు. అంటే రియల్ కపుల్ కూడా ఉన్నారు. ఆ టాస్క్లు ఏంటి, అసలు ఆ షో ఏంటి, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? సో నిజంగా చెప్పాలంటే ఒక షో చేసే ముందు ఎవరైనా సరే ఏ టీవీ ఛానల్ అయినా సరే కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా చాలా అన్ని ప్రచారాలు జరుగుతున్నాయి. రకరకాల అసలు ఏది వాస్తవమో ఏది అవాస్తవమో తెలియకుండా ఉంది. సో చాలా ఎంటర్టైన్మెంట్ కోసం అనేది ఎలా పడితే అలా ప్రతి ఒక్కరు ఇష్టం వచ్చినట్టుగా చేయకూడదు. ఎంటర్టైన్మెంట్ కోసం అనేది ఇష్టం వచ్చినట్టుగా ఏదైతే బేసిక్ ఉంటుందో అవన్నీ దాటి కూడా మరి ప్రవర్తిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. అలా కాకుండా సో ఏదైనా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు కాస్త సమాజానికి ప్రేక్షకులకైనా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి కదనట్లేం, కానీ అందులో కొంచెం మెసేజ్ అయినా మంచి కొద్దిగా ఉండాలి. సో కొన్ని ఇట్లా అట్లాంటి షోల ద్వారా అంటే కపుల్స్ వచ్చేసి ఇష్టం వచ్చినట్టు చేసేసి సో అట్లా చేయడం కూడా కొంత చూసేవాళ్ళు యూత్ కానీ పిల్లలు కానీ సో చూసి అట్రాక్ట్ అవుతారు కాబట్టి సో కొంచెం బాధ్యతారహితంగా అట్లాంటి కొన్ని షోలు పెడితే సో తప్పకుండా సమాజానికి కూడా ఉపయోగపడుతుంది. ఇష్టం వచ్చినట్టు కాకుండా కొంచెం మంచిగా సమాజానికి పనికొచ్చే డైరెక్టర్ అయితే టీం అయితే ప్రొడ్యూసర్స్ సో ఒక షో చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది, డబ్బులు లక్షలు ఖర్చు అవుతుంటుంది. సో మరి అలాంటప్పుడు డబ్బులు ఇంపార్టెంటే కాబట్టి నష్టపోయి మళ్ళీ తీసి ఇట్లా చేసి అట్లా చేసి అని మళ్ళీ రూమర్స్ క్రియేట్ అవుతుంటాయి. వీళ్ళని పెట్టాం సరిగా చేయలేదు, వాళ్ళని పెట్టాం సరిగా చేయలేదు, సో ఈ యాక్టర్ అలా, ఆ సీరియల్ ఆర్టిస్ట్ ఇలా ఈ హీరోయిన్ ఇలా అలా రకరకాలుగా ఇలా అన్నీ ఈ రూమర్స్ క్రియేట్ అయ్యే బదులు ముందే ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఆలోచించి సో ఆ ప్రోగ్రామ్కి సమాజానికి ఏం మెసేజ్ వెళ్తుంది, ఎంతవరకు మంచిగా ఉంది, సో ఇది చిన్నపిల్లలు చూస్తే ఎలా అట్రాక్ట్ అవుతారు, ఒక మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తే ఎలా ఉంటుంది, సో ఓల్డ్ వాళ్ళు చూస్తే ఎలా ఉంటుంది, సో అందరూ ఒక అవగాహన చేసుకొని ఒక మంచి షో తీసుకొస్తే కొంచెం ప్రేక్షకులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ షోలో జడ్జెస్ కూడా రాధా గారు అలాగే అనిల్ రావుపూడి గారు ఉన్నారు. సో ఇప్పటివరకు వాళ్ళకి ఒక మంచి పేరు ఉంది, మంచి మూవీస్ తీశారు అలా అని చెప్పి. ఇప్పుడు దీనివల్ల డ్యామేజ్ అవుతుంది అనుకోవచ్చా? అంటే ఎప్పుడైనా సరే ఇండస్ట్రీ పరంగా ఎదిగిన వాళ్ళు ఎవరైనా సరే పెద్దవాళ్ళతోటి ఎలాంటి సంబంధం ఉండదు. ఎందుకంటే వాళ్ళు జస్ట్ ఓన్లీ జడ్జెస్, వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు చెప్తారు. సో ఎందుకంటే మనము వాళ్ళ తగ్గట్టుగా పెద్దవాళ్ళు ఏంటంటే వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తారు జస్ట్ షో మాటకే. కాబట్టి మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇట్లాంటి వాటిపైన స్పందించాలి. సో మంచిగా తీసుకొచ్చేందుకు సో మనము మంచిగా ప్రయత్నించాలి. సో ఇలాంటి షోలు పెట్టి యూత్ని చెడగొట్టడానికి అనుకోవచ్చా మరి? యూత్ని అంటే నేను అదే చెప్తున్నాను, యూత్ ఒక్కరే కాకుండా అందరూ ప్రతి ఒక్కరికి కూడా సో అలా చేసే వాళ్ళే ఫస్ట్ అలాంటి ప్రోగ్రామ్స్ కూడా రావద్దు. నెగిటివ్ ఏదైతే ఉందో అలాంటి నెగిటివ్ ప్రతి ఒక్కటి కూడా అలా సమాజానికి దుష్ప్రచారాలు ఏవైతున్నాయో సమాజంలో, ఎందుకంటే ఇప్పటికే చాలా సోషల్ మీడియా ద్వారా వైరల్ అయ్యి ప్రతి ఒక్క విషయాలు చాలా ఇబ్బంది పడుతుంది ప్రతి ఒక్కరు కూడా. అలా కాకుండా మంచి ప్రోగ్రామ్స్ రావాలి. మెసేజ్ ఓరియంటెడ్ రావాలి. ఇప్పుడున్న ట్రెండింగ్ ప్రకారం అయితే ఎంటర్టైన్మెంట్తో పాటు మెసేజ్ కూడా ఉండాలి. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ షోనే అని చాలా మంది అంటారు. బిగ్ బాస్ ఎలా ఉందో ఇది కూడా అలానే ఉంది కదా అని చెప్పి. సో బిగ్ బాస్లో కొంచెము ఫ్రెండ్షిప్ వాతావరణము, కొట్టుకోవడాలు కొంత అది కొంచెం పల్లెటూరు వాతావరణం లాగా ఉంటుంది అది. సో చాలామంది అందులో కంటెంటెస్ట్ కూడా చాలా అబ్జర్వేషన్ చేసి విలేజ్ బ్యాక్గ్రౌండ్లో విలేజ్ ఉన్న వాళ్ళు కూడా అందరినీ అలా తీసుకున్నారు. కొంతమంది రకరకాలుగా అందులో సీరియల్ తీసుకున్నప్పటికీ చాలామంది కొంత అర్థమైంది. ఇందులో ఏంటంటే కొంత ఇంకా బెటర్గా ఉండాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు కెమెరా ముందే కిస్ చేసుకోవడం, హగ్ చేసుకోవడం కపుల్స్ అలా చేస్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో కొంత ఇది అయితే చాలామంది అయితే డైరెక్టర్లు అయినా సరే ఎవరైనా సరే సో ఇలాంటి వాటిని కొంచెం ఖండించాలి. ఎందుకంటే ఎక్కువ ప్రభావం పడుతుంది కాబట్టి సో కొంత యువత కానీ మిగతా వాళ్ళు ఎవరైనా సరే కొంచెం ఇట్లాంటి వాటిని కొంచెం దూరం పెట్టేసి ఎంటర్టైన్మెంట్ మంచి మెసేజ్ లాగా ఉండేటువంటి అట్లాంటివి చేయాలి. సో ఫైనల్గా ఒక మాట చెప్పాలి అంటే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షో గురించి ఏం చెప్తారు? సో కొంచెం అందులో ఏవైతే ఉన్నాయో నెగిటివ్ వాటిని తగ్గించి సో మంచి కంటెంట్ తీసుకొని మంచిగా చేయాలని కోరుకుంటున్నాను.